ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీనా టాక్స్. ఈరోజు మనం ఎగ్ కర్రీ చేసుకుందామండి. అది ఎలా అంటే ఎగ్ కర్రీ చేసేసుకొని స్పెషల్ మసాలా లాగా దానిలో ఎగ్స్ బ్రేక్ చేసి వేసుకోవడం. ఇది అందరికీ తెలిసిన రెసిపీయే, కానీ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, చెక్క, యాలక్కాయ 1, లవంగాలు 3, మిరియాలు ఒక 3 వేసాను. ఇది వేగుతూ ఉంది కదా. ఇప్పుడు దానిలోకి ఆనియన్స్ తీసుకుంటున్నాను. కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుందామండి. కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ బాగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. కొంచెం సగం ఉల్లిపాయలు ఉడికిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను ఫ్రెండ్స్. టమాటాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. కొంచెం పసుపు, కొంచెం కారం రుచికి సరిపడా యాడ్ చేసుకున్నామండి. దీంట్లో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసుకోండి. అంటే కొంతమంది తక్కువ తినేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కదండి. చూసుకొని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి. ఒక 2 మినిట్స్ అవన్నీ వేగిపోయినాయి కదా సార్ ఫ్రెండ్స్. ఆయిల్ బయటకు వచ్చింది చూసారు కదా. ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కాకపోతే ఆయిల్లో వేసుకుంటే ఇంకా కొంచెం బాగా వేగుతుంది. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ సపరేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎగ్స్ బ్రేక్ చేసి దీంట్లో వేస్తాను విడివిడిగా. వీటిని ఇలాగే కదపకుండా సిమ్లో పెట్టేసుకుని మనం పెట్టుకుంటే బాగా ఉడికిపోతాయి. వీటిని రొటేట్ చేసుకుందామండి. ఫ్రెండ్స్, లాస్ట్గా కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్కి చేయడానికి నాకు బూస్టప్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్.